హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో మైజియో యాప్ నుంచి మన యొక్క కాల్ డేటాని అండ్ ఎస్ఎంఎస్ డేటాని ఎలా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చెప్తాను. ఫస్ట్ మీరు మైజియో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చినాయి కదా. దీంట్లో మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి. మనం చూసేది సిమ్ది కాబట్టి మొబైల్ సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ మీ రిజిస్టర్ ఫోన్ నెంబర్ని, అంటే మీరు ఏ డేటా అయితే చెక్ చేసుకోవాలనుకుంటారో ఆ ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయాలి. మీ ఫోన్ నెంబర్ మీద టచ్ చేసి కొంచెం ఇట్లా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే ఇక్కడ రీఛార్జ్ అండ్ హిస్టరీ అని ఉంది కదా, ఇది ఓపెన్ చేసుకోవాలి. ఇందులో మీకు మీ రీఛార్జ్ హిస్టరీ కావాలంటే రీఛార్జ్ హిస్టరీ ఉంటుంది. మీ కాల్ డేటా స్టేట్మెంట్ కావాలంటే కాల్ డేటా స్టేట్మెంట్ ఉంటుంది. అది మై స్టేట్మెంట్ అని ఉంది కదా, అందులో ఉంటుంది. సో మీరు ఈ మై స్టేట్మెంట్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి. 7 డేస్ హిస్టరీ కావాలన్నా, లేదంటే 15 డేస్ హిస్టరీ కావాలన్నా, 30 డేస్ హిస్టరీ కావాలన్నా అని వస్తుంది. అండ్ ఇక్కడ మీకు మెన్షన్ చేసి చూడండి, సెలెక్ట్ పీరియడ్ అని. ఇందులో స్టేట్మెంట్ కెన్ బి జనరేటెడ్ ఫర్ లాస్ట్ 180 డేస్ ఫ్రమ్ అండ్ టు డేట్స్ కెన్ మ్యాక్సిమం 30 డేస్. అంటే మీరు 180 డేస్లో లాస్ట్ 180 డేస్లో ఎనీ 30 డేస్ డేటాని తీసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు నేను ఓన్లీ 30 డేస్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ అని ఉంది కదా, ఈ వ్యూ స్టేట్మెంట్లో మీ ఇదే ఫోన్లో చూసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు వ్యూ స్టేట్మెంట్ కొట్టిన. ఇక్కడ వ్యూ స్టేట్మెంట్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మై బిల్, ప్లాన్ డీటెయిల్స్, యూసేజ్ అండ్ ఛార్జెస్, సమ్మరీ అని ఉంది కదా. సో ఇందులో యూసేజ్ అండ్ ఛార్జెస్ సెలెక్ట్ చేసుకోవాలి. దాన్ని నెక్స్ట్ వచ్చేసి ఇందులో మనకి కావాల్సింది ఏంది, ఎస్ఎంఎస్ డేటానా వాయిస్ డేటానా అనేది చూసుకోవాలి. సో మీకు ఇక్కడ వాయిస్ డేటా కావాలంటే వాయిస్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్లిక్ హియర్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేస్తే మీరు ఎవరెవరికి కాల్స్ చేశారు అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. విత్ నెంబర్ అండ్ టైం, ఎంతసేపు మాట్లాడారు ఏంది అనేది ఇక్కడ వస్తుంది అనమాట. సో మీరు ఏ టైం నుంచి ఏ టైం వరకు మాట్లాడారు, అంటే ఎన్ని సెకండ్స్ మాట్లాడారు అనేది ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఎన్ని నిమిషాలు మాట్లాడారు అనేది డివైడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్ఎంఎస్ కావాలంటే ఎస్ఎంఎస్ సేమ్ క్లిక్ హియర్ అని ఉంది కదా, ఇవి ఎస్ఎంఎస్. ఓకేనా, అర్థమైంది కానీ. ఒకవేళ మీకు డౌన్లోడ్ కావాలి, సపోజ్ స్టేట్మెంట్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే స్టేట్మెంట్ డౌన్లోడ్ కింద ప్రెస్ చేయాలి అండ్ డౌన్లోడ్ స్టేట్మెంట్. సపోజ్ నేను వేరే మంత్ తీసుకోవాలనుకుంటున్నా. ఇప్పుడు లాస్ట్ 3 మంత్స్లో ఎప్పుడైనా తీసుకోవచ్చు అన్నాడు కదా. ఇక్కడ నేను ఆగస్టు మంత్ తీసుకున్నా, ఆగస్టు 1 to 30 డేస్. ఆగస్టు 1 సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ టు డేట్ అంటే ఆగస్టు 30, ఓన్లీ 30 డేస్ వస్తుంది కాబట్టి 30. సో ఇక్కడ మీకు ఏంటంటే వ్యూస్, అక్కడేం వ్యూ చూడడానికి డైరెక్ట్ ఆప్షన్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ స్టేట్మెంట్కి వస్తుంది. ఈ స్టేట్మెంట్ కూడా మీకు ఏ వాట్సాప్ అయితే ఏ ఈమెయిల్ ఐడి అయితే అప్డేట్ చేస్తారో అదే ఈమెయిల్ ఐడికి యాడ్ అవుతుంది. సపోజ్ ఓకే, ఇక్కడ నేను ఒక మెయిల్ ఐడి ఎంటర్ చేసిన, మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది. ఇక్కడ నేను మెయిల్ ఐడి అప్డేట్ చేసిన. నెక్స్ట్ నాకు ఎప్పుడు కావాలన్నా ఇదే మెయిల్ ఐడికి వస్తుంది. అర్థమైంది కదా. మీకు ఓన్లీ 30 డేస్, లాస్ట్ 30 డేస్ అయితేనే వ్యూ స్టేట్మెంట్ వస్తుంది. ప్రీవియస్ మంత్ అవి కావాలనుకుంటే మీకు లాస్ట్ 3 మంత్స్లో వేరే 2 మంత్స్ కావాలనుకుంటే మీకు ఓన్లీ డౌన్లోడ్ స్టేట్మెంట్ ఉంటుంది. అది అప్డేట్ ఏదైతే మెయిల్ ఐడి అప్డేట్ చేస్తారో ఆ మెయిల్ ఐడికి మాత్రమే వస్తుంది. ఓకేనా.
సో ఇది ఎప్పుడైనా మీ కాల్ హిస్టరీ ఎప్పుడన్నా చెక్ చేసుకోవాలనుకుంటే మై జియో యాప్ త్రూ ఇది ప్రాసెస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.